నమస్తే బ్రో. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకి ఏ సమస్యలు లేవని చెప్పి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిజమేనా? ఈరోజు తెలుగు రాష్ట్రంలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే, ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో టైం టు టైం ఫీజు రింబర్స్మెంట్ వేసుకుంటూ ఎస్సీ విద్యార్థులకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా టైం టు టైం పడుతూ విద్యార్థులకు కూడా ఎప్పుడు కూడా ఏనాడు బకాయిలు లేకుండా కూడా విద్యా సంస్థ మొత్తం నడిచింది. ఎప్పుడైతే ఈ 24లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఇప్పటికి సుమారు 1100 కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయి. ప్రతి విద్యార్థికి కూడా ఎన్నో రకమైన ఇబ్బందులు పడుతున్నాడు. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే ఒక డిప్లొమా విద్యార్థికి చూస్తే సుమారు 70 నుంచి 80 వేలు బకాయిలు ఉన్నాయి. అదే ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని చూస్తే ఒక 2 లక్షల నుంచి 3 లక్షల బకాయిలు ఉన్నాయి. అదే ఒక బీఎస్సీ సంబంధించిన విద్యార్థిని చూస్తే 1,50,000 నుంచి 2 లక్షల బకాయిలు ఉన్నాయి. ఇన్ని బకాయిలు ఉంటే విద్యార్థులు ఏ విధంగా తన విద్యలు పూర్తి చేసి ఏ రకంగా ఉద్యోగాలు చేరుతానని కోరుకుంటున్నాను. ఈరోజు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్లో అసలు ఉద్యోగాలు కొరత లేదన్నారు. ముందు ఉద్యోగాలు రావాలంటే మేము చదువులు పూర్తి చేసుకోవాలని సందర్భంగా చెప్తున్నాను. చదువులు పూర్తి అయిన తర్వాతే సర్టిఫికెట్లు మా చేతికి వచ్చాకే మాకు ఉద్యోగాలు ఇస్తారు. అంతేగాని ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు పడకుండా మేము సర్టిఫికెట్లు రావాలి చదివేసుకోవాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని విద్యార్థులకు ఏదైతే బకాయిలు ఇవ్వాలో బకాయిలు మొత్తం చెల్లించి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛతంగా చదువుకునేంత స్వచ్ఛత ఇవ్వాలని తెలుగు రాష్ట్రంలో ఈరోజు సెలవు. కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే నేను ఒక బీఫామ్ విద్యార్థిని. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన విద్యా దీవంతో ఈరోజు నేను చదువుకుని ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాను. ఈ రోజు నాడు మా ఫ్రెండ్స్ అదే మా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ఫీజులు పడక బకాయిలు పడక కాలేజీ వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వక అప్రెంటిస్ చేయలేక చాలా చాలా రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇది మోమాటికి తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మాకు ఫీజులు పడ్డాయి. విద్యా వ్యవస్థ కూడా అప్పుడే బాగుంది. ఈరోజు విద్యా వ్యవస్థలో సుమారు 1100 కోట్లు బకాయిలు ఉన్నాయి. దయచేసి నేను నారా లోకేష్ గారిని ఒకటే కోరుతున్నాను, ఈ బకాయిలు ఏదైతే ఉన్నాయో తీసి మా విద్యార్థుల మీద ఉన్న తల మీద బరువు తగ్గించి మాకు మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు.